నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకోవాలి. కనీసం కుటుంబంలో ఒక్క వ్యక్తి అయినా మోకరించే వ్యక్తిగా ఉండాలి. కుటుంబంలో ఒక్క వ్యక్తి అయినా దేవునికి భయపడే జీవితము జీవించే వ్యక్తిగా ఉండాలి. ఒక వ్యక్తి అయినా దేవునితో సహవాసము చేసే వ్యక్తిగా ఒక్క వ్యక్తి అయినా కుటుంబంలో ఉంటే చాలు. ఆ వ్యక్తిని బట్టి ఆ కుటుంబము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది, దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్క వ్యక్తి దేవునికి భయపడితే. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం కదా, దేవుని మాటలకు భయపడే జీవించేవారిని 1000 తరముల వరకు ఆయన ఆశీర్వదించి దీవిస్తానంటున్నాడు. నిన్ను బట్టి నీ తరతరములు ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి. నీవు దేవునికి భయపడి నువ్వు మోకరించి ప్రార్థన చేసి ప్రభు వైపు చేతులెత్తి ఎలుగెత్తి విజ్ఞాపన ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే చాలు. నీ కన్నీటి ప్రార్థనతో ఆ ఇంటి గురించి ప్రార్థన చేసి నీ కన్నీరు ఆ ఇంటి మీద ఆ స్థలములో పడితే చాలు. నిన్ను బట్టి ఆ ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. తరతరములు నిన్ను బట్టి ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి. దేవునికి